రాష్ట్ర రైతాంగానికి కూటమి సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఏపీ హోం మంత్రి వంకలపూడి అనిత. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. బుడమేరు గుట్టలకు ఇక మరమ్మతులు చేయకపోవడం వల్లే వరదలు వచ్చాయని ఆమె గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లాలో తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి మంత్రి అనిత నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. తాండవ ఆయకట్టుపై ఎంతో మంది రైతులు ఆధారపడ్డారన్న వంకలపూడి అనిత జలాశయం నుంచి రైతులకు నీరు విడుదల చేయడం తన అదృష్టమని చెప్పారు. గత ప్రభుత్వంలో తాండవ రిజర్వాయర్ ను పట్టించుకోలేదన్నారు. కనీసం గేట్లకు మరమ్మతులు కూడా చేయలేదని వైసీపీ నేతలపై మండిపడ్డారు మంత్రి వంగలపూడి అనిత. సాగునీరిచ్చే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడే నేను అడిగే ఇరిగేషన్ ఆఫీసర్ కి ఈ తాండవ రిజర్వాయర్ కి మనకి ఎక్కడ కూడా నదుల లింకేజ్ లేదు. కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా. ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి చొక్కనే కూడా ఒడిసి పట్టుకున్నట్టుగా ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఒక పక్క తుని నియోజకవర్గానికి, పాయకరావుపేట నియోజకవర్గానికి, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న 50,000 ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించే కార్యక్రమం ఈ రోజు జరగబోతాం. అంటే ఒక రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ గా ఎన్డీఏ కూటమి ఈ రోజు పనిచేయడం. దానిలో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఈ రిజర్వాయర్ ని ఇమ్మీడియట్ గా సార్ దృష్టిలో పెట్టిన వెంటనే మన కమిటీ చైర్మన్ వాళ్ళు ఇమ్మీడియట్ గా దీని మీద దృష్టి సారించి రిపేర్లు పని పూర్తి చేయడమే కాకుండా వచ్చేటప్పుడు చెప్తున్నారంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు తాలూకా పద్ధతి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా. కాలువలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మ మొన్న ఇవన్నీ శుభ్రం చేయించామమ్మా అని. అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రైతుకి సంబంధించిన పని గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో మీ అందరికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఒక పక్క స్లిట్ మొత్తం తీసామమ్మా, ఇంకా చేస్తున్నారు చాలా మంది. లాస్ట్ గవర్నమెంట్ మొత్తం వదిలేసింది. ఇది కనుక ఇస్తే కొన్ని పంటలు పండుతాయి. పంటలు పండడమే కాదు, పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా మనం కల్పించి ఏర్పాటు చేయాలి. ఏదైనా రైతుకి అదే కదా, సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత ఆ పంట చేతికి వచ్చిన తర్వాత పంటకి గిట్టుబాటు ధర రాకపోయినా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితి. పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి. ఈ ఉద్దేశంతోనే మీ అందరికీ తెలుసు, మొన్ననే ఆగస్టు 2వ తారీఖు నుంచి మనకి మీ అందరికీ కూడా అన్నదాత సుఖీభవ. గత వైసీపీ సర్కార్ రైతాంగాన్ని దగా చేసిందని విమర్శలు చేశారు ఎమ్మెల్యే బాలకొండయ్య.